కొనతం దిలీప్ అరెస్ట్ అట. నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు వీడిని అరెస్ట్ చేస్తే నిజాయితీ చేయండి, వీడిని ఏదో హీరో లెక్క చేసేట ప్రయత్నం చేయకండి దయచేసి. వీడిని దయచేసి హీరోని చేయకండి. వీడు ఉద్యమకారుల అమరవీరుల ఉసురు వాళ్ళందరూ తొక్కిపెట్టాడు దొంగ వీడు, అందరు క్రెడిట్ తీసుకున్నాడు దొంగ వీడు. వీనికి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి? మీరు అరెస్ట్ చేసి నిజంగా లోపల పంపిస్తారు. ఇప్పటికీ ఎన్ని ఒక 10-11 సార్లు అరెస్ట్ చేసినట్టారు. ఏమన్నా ఏ వీకి రవిది వీని అనవసరంగా ఏదో అరెస్ట్ చేసి ఇస్తారు. వీడు రెడ్డి కాబట్టి మీరు అందరూ విని ఒక దిలీప్ కొనతం దిలీప్ అన్నట్టు రెడ్డి గుర్తుపెట్టుకోండి, కొనతం దిలీప్ రెడ్డి. అందుకే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి హీరోయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిత్తశుద్ధి లేదు మీకు, ఒక్క కేసులో కూడా కరెక్ట్ పంపే ధైర్యం లేదు మీకు, ఒక్క కేసులో కూడా జైలు పంపే ధైర్యం చేస్తలేరు వీడిని. వీడు ఎంత దారుణంగా అంటే చెప్పేటి ఏమో సారంగనీతులు ఎక్కువ మాట్లాడితే మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడండి, అబ్బా వీడు తోపు తురుము అద్భుతమైన మంచిగా అనుకుంటారు. కానీ తెర వెనుక అందుకే చెప్తాను, చెప్పేటి ఏమో సారంగనీతులు, సొచ్చేటి ఏమో సాని కొంపలు. అంత దరిద్రం వీడు, అంత దుర్మార్గుడు వీడు. కేటీఆర్ను మాయేసినటువంటి దుర్మార్గుడు. కేటీఆర్కి కలబొల్లి కబుర్లు చెప్పి ఇంకా బీఆర్ఎస్ పార్టీని మొత్తం సోషల్ మీడియా మొత్తం నేను నడిపిస్తున్నట్టు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు చెప్తారు వీని యొక్క అరాచకాల అక్రమాల గురించి, వీని దుర్మార్గాల గురించి. మంది పుట్టిన బిడ్డ నా బిడ్డ అనుకుంటాడు వీడు. మంది పుట్టిన బిడ్డను నా బిడ్డ అని అనుకునే రకం వీడు. ఆ మంది చేసిన పని సోషల్ మీడియాలో చాలా పెద్ద మంది, ఆ రఘువీర్ రాథోడ్ లాంటి పాపం రోజు పొద్దున్న లేస్తే ఆయన సమయం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ భజన చేస్తూ ఉంటాడు. పాపం కేసీఆర్ పార్టీ గురించి కేసీఆర్ గురించి ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళ క్రెడిట్ కూడా, అలాంటి వాళ్ళు రాసే రాతలను కూడా ఈయన క్రెడిట్ తీసుకుంటూ ఉంటాడు ఈ దొంగ. ఇట్లా ఒకరే కాదు, ఇప్పుడు పావని గౌడ్ ఉంది, చాలామంది వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆ పార్టీ కోసం పనిచేసేటువంటి నికార్సైన కార్యకర్తలు. వాళ్ళు చేసేటువంటి పనిని కూడా వీడియో చేపిస్తామని చెప్పేసి భ్రమలు కల్పిస్తూ ఉంటాడు కేటీఆర్కి. మనోళ్ళే చేస్తూ ఉంటారు, అద్భుతంగా రాస్తామని చెప్పేసి ఆ రివ్యూలలో తీసుకుంటారు. వాళ్ళకి ఏమైనా పాపం ఆర్థికంగా ఆదుకుంటున్నారా అంటే ఒక్కడు కూడా ఆదుకోరు. సో అట్లా ఉంటుంది ఈ పరిస్థితి. మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అనుకుంటాడు. చెప్పేటేమో సారంగనీతులు, సొచ్చేటేమో సాని కొంపలు వీని యొక్క కథ. సో వీడు మేము అరెస్ట్ గతంలో మేము ఒకసారి మమ్మల్ని గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో మా మీద ఒక కేసు పెట్టి ఈ డీజీపీ ఎస్ఓటి డీజీపీ గోనె సందీప్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లో నన్ను మా మిత్రుని పేట్ బషీర్బాగ్ ఎస్ఓటి పిఎస్కి తీసుకెళ్ళారు. ఆ క్రమంలో మన ఉద్యమంలో పాల్గొన్నాం. ఉద్యమంలో ఈయన కూడా ఉన్నాడు. మా కామన్ ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేశారు, దిలీప్ అన్న సీన్ అన్న అరెస్ట్ అయ్యాడు, కొంచెం చెప్పన్నా అంటే మనకి అట్టే కావాలి అని దుర్మార్గంగా మాట్లాడాడు వీడు. సో వీళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి మనం? ఎంత నీచంగా వాళ్ళని కొట్టాలి, చెయ్యాలి, బట్టలిప్పి కొట్టాలా అని చెప్పేసి అన్నాడు. మేము ఎందుకు కాలిగా వీడు ఎంత దుర్మార్గుడు. నేను అందుకే అంటాను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీని జైలుకి పంపండి. మీరేమో వాడిని అరెస్ట్ చేస్తూ ఉంటారు, మీడియాలో ఏమో హల్చల్ అవుతూ ఉంటారు, వాడు హీరో అవుతాడు, పొద్దున అరెస్ట్ అవుతాడు, సాయంత్రం బయటకు వస్తాడు. పొద్దున అరెస్ట్ అయ్యి ఆడ కూర్చొని ఆడ మొత్తం ఏమవుతుంది అక్కడ ఏం చేస్తున్నారు మొత్తం అదే చేస్తూ ఉన్నారు తప్ప వేరే ఏది లేదు. మంచి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ దొంగకి, ఈ లంగకి, ఈ లఫంగకి, ఈ లుచ్చకి. అవసరమా? సో అందుకే నేను చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మీరు వీని హీరోని చేద్దాం అనుకుంటారా, జీరోని చేద్దాం అనుకుంటారా? ఈ రెడ్డి కోణంలో కొంతమంది ఈ రెడ్డి సామాజిక కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి రాజ్యం. సో అందుకే వీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వీని హీరోని చేసే ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ పార్టీలో. మళ్ళీ సాయంత్రం బయటకు వస్తాడు, ఏం బాధపడకండి, సాయంత్రం బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ హీరో అవుతాడు. మొత్తం నేను కాంగ్రెస్ పార్టీ మీద వీరోచితమైన పోరాటం చేస్తున్నా, అది ఇది తురుంకాన్ అని మాట్లాడుతూ ఉంటాడు ఈ దొంగ. ఇక దాని గురించి మనం వినాలి. సోషల్ మీడియాలో 10 మంది హరీష్ రావు కూడా పెట్టినటువంటి అలా ట్వీటు అట్లుంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్